షెహబాజ్ షరీఫ్ సర్కార్పై పాకిస్తాన్ ప్రజలకు చాలా కాలం కిందటే నమ్మకం పోయింది. అంతేకాదు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. అయితే సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి భారత్తో యుద్ధానికి దిగింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ కిందటేడాది మార్చి నెలలో బాధ్యతలు చేపట్టారు. అయితే ఇస్లామాబాద్లో అటు షరీఫ్ సర్కార్ కొలువు తిరగానే ఇటు పెట్రోల్ ధరలు పెరిగాయి. అంటే పాక్ ప్రజలకు షరీఫ్ సర్కార్ ఇచ్చిన తొలి కానుక పెట్రోల్ ధరలు పెంచడమే. ధరలు పెరగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అయితే షరీఫ్ ప్రభుత్వానికి ఈ పద్ధతులపై ఎలాంటి పట్టింపు లేదు. ఏకంగా లీటర్కు 10 రూపాయలు పెంచింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. అసలు షరీఫ్ సర్కార్ ఏర్పడే నాటికే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఆగమాగంగా మారింది. దీనికి ప్రధాన కారణం చైనా. వాస్తవానికి చైనాది ధృతరాష్ట్ర కౌగిలి. శ్రీలంక ఎపిసోడ్ ఈ విషయం సుస్పష్టం చేసింది. అయినప్పటికీ శ్రీలంకను చూసి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు పాకిస్తాన్. అన్నిటికీ డ్రాగన్ కంట్రీపై ఆధారపడ్డం మొదలుపెట్టింది. అందుకు ప్రస్తుతం పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థికంగా దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. డ్రాగన్ చైనాను ఎక్కువగా నమ్మిన దానికి పాకిస్తాన్ ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా దారుణ పరిస్థితుల్లో ఉంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చిన్నపాటి అప్పు కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతోంది. రుణాల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంక్ చుట్టూ దేబరిస్తూ తిరుగుతోంది. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులిచ్చి ప్రోత్సహిస్తుందనే ఆరోపణ రావడంతో ఈ రుణాలు పాకిస్తాన్ చేతికి ఎంతవరకు అందుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు పాకిస్తాన్ ఆర్థికంగా పతనమైంది. మరోవైపు దేశంలో రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. ఎప్పటిలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో సైన్యం జోక్యం పెరిగింది. అలా ఇలా కాదు, ఏకంగా షరీఫ్ సర్కార్కే ఆదేశాలు జారీ చేసేలా పాకిస్తాన్ ఆర్మీ జోక్యం పెరిగింది. ఈ మొత్తం పరిణామాలతో షరీఫ్ సర్కార్పై పాకిస్తాన్ ప్రజలకు నమ్మకం పోయింది. అంతేకాదు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. రోజులు ఇలాగే గడిస్తే వచ్చే ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి పుట్టగతులుండవు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన విషయం చాలా రోజుల క్రిందటే షరీఫ్ గ్రహించారు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టింది షరీఫ్ ప్రభుత్వం. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భారత్తో యుద్ధానికి సై అంటోంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రజలను రెచ్చగొట్టడం మొదలెట్టింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రయోగించిన 24 క్షిపణులు ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా చేసుకున్నవే. ఆపరేషన్ సింధూర్ కారణంగా ఒక్క పాకిస్తాన్ పౌరుడు కానీ, ఆ మాటకొస్తే ఒక్క పాక్ సైనికుడు కానీ చనిపోలేదు. ప్రస్తుతం భారత్ చేస్తున్న యుద్ధం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపైనే కానీ సామాన్య ప్రజలపై కాదు. ఈ విషయం పాకిస్తాన్ ప్రజలు గ్రహించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరిస్తుందో గమనించారు. దీంతో మెజార్టీ పాక్ ప్రజలు భారత్తో యుద్ధాన్ని కోరుకోవటం లేదు. భారత్తో శాంతిని పాక్ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ ప్రజల మనోగతాన్ని అక్కడి షరీఫ్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. డైవర్షన్ పాలిటిక్స్ కే జై కొట్టింది. వాస్తవానికి భారత ఉపఖండంలో ప్రస్తుత పాకిస్తాన్ అంతర్భాగమే. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఉండాలని మొహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ తెరమీదకొచ్చింది. దీంతో పాకిస్తాన్ ఆవిర్భవించింది. అయితే ఒకేసారి స్వాతంత్ర్యం పొందిన భారతదేశం అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. అయితే పాకిస్తాన్ మాత్రం నిత్యం సంక్షోభాలతోటే కొట్టుమిట్టాడింది. ఫలితంగా పాకిస్తాన్లో అభివృద్ధి అనేది కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వ నిర్ణయంపై పాక్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాకిస్తాన్ యుద్ధానికి